ఏంటి అంటే మగవాళ్ళకి హారిజాంటల్ రిజర్వేషను మరియు ఆడవాళ్ళకి వర్టికల్ రిజర్వేషన్ వర్తింపజేయడం మూలంగా రిజర్వేషన్ కేటగిరీల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు దివ్యాంగులు తీవ్రంగా నష్టపోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఈ వర్గాల వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు అమలు కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు దివ్యాంగులు అంటే పిహెచ్ కేటగిరీ వాళ్ళు తీవ్రంగా దీనివల్ల నష్టపోతామన్నారు. ఇక్కడేమో మగవాళ్ళకేమో హారిజాంటల్గా రిజర్వేషను అమలు చేస్తూ ఉన్నారు, ఆడవాళ్ళకేమో వర్టికల్గా రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. దీని మూలంగా రిజర్వేషన్ కేటగిరీల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు దివ్యాంగులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇంతకుముందు ఈ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు అమలు కూడా సక్రమంగా అమలు జరగకుండా ప్రభుత్వాలు ఎత్తుగడలతో రిజర్వేషన్ వర్గాల వారికి తీవ్రంగా మరి నష్టం చేకూర్చడం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రిజర్వేషన్ వర్గాల వారికి రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేస్తూ ఉన్నట్లు అర్థమవుతోంది. ముందు భవిష్యత్తులో అసలు రిజర్వేషన్లు అనేవి ఉండకుండా చేసేందుకే తీవ్రంగా ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఈ వర్గాల వాళ్ళు మాత్రం కళ్ళు తెరిచి తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి పోరాటం చూపించకపోతే కనుక భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని విషయం క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉందన్నమాట. ఇక్కడ మీరు గమనించండి, ఈ వర్గాల వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఎందుకంటే రిజర్వేషన్ రాజ్యాంగం ఇచ్చింది, దాన్ని అమలు చేసే నాయకులు దాన్ని అమలు చేయకపోతే గనక ప్రభుత్వాలు ఆ వర్గాల వాళ్ళు అంతకంతకు దిగజారిపోయి అంతకంతకు గతంలో పాతకాలంలో ఏ విధంగా అయితే మరి సమాజంలో అణగారిన వర్గాలుగా ఉండిపోయారో అట్లాగే వాళ్ళు అంతకంతకు అణగారిపోయే పరిస్థితి, సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళే పరిస్థితి పూర్తిగా దిగజారిపోద్ది అనమాట. రిజర్వేషన్ను రాజ్యాంగం కల్పించడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రభుత్వాలు అమలు చేయడం అనేది మరో ఎత్తు. ప్రభుత్వాలు అమలు చేయడం లోపభూయిష్టంగా అయిపోయి ఉన్నట్లయితే కనుక ఆ వర్గాలకు అనుగ్రహించబడినటువంటి రిజర్వేషన్ల అమలు లోపభూయిష్టం అయిపోతే ఆ వర్గాలకి రిజర్వేషన్ల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదన్నమాట. ప్రభుత్వాలు దాన్ని సక్రమంగా అమలు చేయటం, రాజ్యాంగపరంగా వచ్చినటువంటివి హక్కులు మరి రిజర్వేషన్లు వాటిని అమలు చేయటంలో విఫలమైన, అమలు చేయటంలో ఏదైనా కుటిలత జరిగినా లేకపోతే అమలు చేయటమే లోపంగా ఉంటే మరి ఆ వర్గాల వాళ్ళకి ఏమాత్రం ఉపయోగం ఉండదన్నమాట. కాబట్టి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఆ వర్గాలకి పూర్తిగా తగ్గిపోతాయి. తద్వారా మళ్ళీ ఈ వర్గాల వాళ్ళు పాతకాలంలో ఏ విధంగా వెనకబడిపోయి ఉన్నారో అలాగే వెనకబడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వర్గాల వారు న్యాయపరంగాను, చట్టపరంగాను, రాజ్యాంగపరంగాను వారికి ఉన్నటువంటి హక్కుల్ని న్యాయస్థానాల్లో కానీ లేదా చట్ట సవరణ ద్వారా కానీ నిలబెట్టుకోకపోతే ముందు ఈ వర్గాల వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, తప్పనిసరిగా రిజర్వేషన్ అనేవి రాజ్యాంగం కల్పిస్తూ ఉంది, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అవి తూచా తప్పకుండా న్యాయబద్ధంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అది గనక జరగకపోతే ఈ యొక్క వర్గాలకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క రిజర్వేషన్లు ఏమాత్రం పనికిరావు, ఉపయోగం ఉండదు. కాబట్టి అవి అమలు జరిగేట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఆ వర్గాల మీద ఉంది. మరి ఎలాగూ అంటే న్యాయపరంగాను, చట్టపరంగాను న్యాయస్థానాలలో కానీ చట్ట సవరణ ద్వారా కానీ దాన్ని నిలబెట్టుకునే అవసరం, బాధ్యత మరి ఆ యొక్క వర్గాల నాయకుల మీదే ఆధారపడి ఉంది. బయట డిఎస్సికి సంబంధించి కావచ్చు, ఏ రిక్రూట్మెంట్ ప్రస్తుతం ఏ రిక్రూట్మెంట్ అయినా కానీ తీసుకోండి, గ్రూప్ 2 కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తానికి ప్రస్తుతానికి అయితే పరిస్థితి ఎలా ఉందంటే ఒక బీసీడీ అభ్యర్థి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే బీసీడీ అభ్యర్థి అనుకోండి, బీసీడీలో ఒక పోస్టే ఉందనుకోండి, నాకు 75 మార్కులు వచ్చాయనుకోండి, బీసీడీలో ఫస్ట్ నేనే ఉన్నాను అనుకోండి, అయినా కానీ ఆ పోస్ట్ మాత్రం నాకు ఇచ్చే పరిస్థితి అయితే లేదనమాట. ఎందుకు కారణం ఏమిటి అంటే బీసీడీలో ఒక పోస్టే ఉండి నేనే మొదటి వ్యక్తిని అయినా 75 మార్కులు నాకు వచ్చినప్పటికీ కూడా ఆ పోస్ట్ నాకు ఎవరు, ఎందుకంటే స్పోర్ట్స్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వ్యక్తి యొక్క క్యాస్ట్ బీసీడీ అయితే నాకు ఇవ్వకుండా ఆ స్పోర్ట్స్ పర్సన్కి ఈ యొక్క బీసీడీ ఈ స్పోర్ట్స్ పర్సన్కే ఆ పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటారు. ఎందుకనంటే అతని క్యాస్ట్ కూడా బీసీడీనే, నాకు 75 మార్కులు వచ్చినా బీసీడీలో నాకు పోస్ట్ రాలేదు, స్పోర్ట్స్ పర్సన్కి 0 మార్కులు వచ్చినప్పటికీ కూడా
అతనికి పోస్ట్ వచ్చింది. నాకు ఇవ్వాల్సిన బీసీడీ పోస్టు ఆ స్పోర్ట్స్ పర్సన్కి ఇవ్వడం జరిగిందనమాట. అతనికి ఎగ్జామ్ లేదు, 0 మార్కులు వచ్చాయి. అయినా కానీ అతనికి ఆ పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ